వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను గోంగూర చట్నీ చేయబోతున్నాను. ఈ గోంగూర చట్నీ ప్రత్యేకంగా బిర్యానీలోకి, బగారా రైస్, జీరా రైస్, పులావ్ వాటిలోకి బాగుంటుందండి. ఈ చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ చట్నీ కోసం నేను ఒక 3 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఈ గోంగూరను పెట్టుకోవాలి ముందుగా. తర్వాత రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా పసుపు. ఈ గోంగూర ఇవన్నీ ఉడకడానికి ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, గోంగూర ఉడుకుతూ ఉంది. ఒకసారి ఇలా కలుపుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాము, గోంగూర, పచ్చిమిర్చి, టమోటా అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనము చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాము. ఈ చల్లారిన మిశ్రమాన్ని ఓ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకుంటే బాగోదండి, కచ్చా పచ్చగానే ఉండాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, అలాగే చిత్తకొట్టిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే ఈ చట్నీ బాగుంటుంది. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఈ చట్నీ బిర్యానీలోకి, పులావ్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు, కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి గోంగూర చట్నీని తాలింపులో వేసుకోవాలి. తాలింపులో బాగా వేయించుకోవాలండి గోంగూర చట్నీని. బాగా వేగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.